కనపడాలి, విశ్వమునందు విశ్వనాథుడు కనపడాలి, లోకమునందు లోకేశ్వరుడు, విశ్వమునందు విశ్వనాథుడు. వినా ఎక్కడికి వెళ్ళిపోతావు? వెళ్ళిపోవడం సాధ్యం కాదు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్త నారాయణ స్థితః దృశ్యతే శ్రూయతేపి వా. కనపడే దాంట్లో చూసే దాంట్లో అంతటా నారాయణుడు ఉన్నాడు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే. అంతటా ఉన్న పరమాత్మ కంటికి కనపడని వాడు ఈ కన్నులు మూసి ధ్యానం చేస్తే కనపడతాడు. ఆవు పాలలోనే నెయ్యి ఉంది, కనపడుతుందా? పాలు తీసుకురావాలి, పొయ్యి మీద పెట్టాలి, కాచాలి, బాగా వేడెక్కాలి, పొంగుతూ ఉండాలి, నీళ్లు చల్లాలి, లోపలికెళ్ళాలి, గిన్నె దింపాలి, పాలు చల్లారాలి, గోరువెచ్చగా ఉండాలి, పెరుగు బిళ్ళ తేవాలి, అందులో వెయ్యాలి, తోడు పెట్టాలి, మూత పెట్టాలి, కొంతసేపు ఉండాలి, పెరుగవ్వాలి, కవ్వం దింపాలి, నీళ్లు పొయ్యాలి, చిలకాలి, మజ్జిగవ్వాలి. నువ్వు బాగా తరచగా అందులోంచి వెన్న ముద్ద పైకి తేలాలి, చెయ్యి పెట్టి వెన్న తీసి గిన్నెలో పెట్టి పొయ్యి మీద పెట్టి బాగా వేడెక్కిస్తే అప్పుడు ఆ వెన్న కరిగి నెయ్యి అవుతోంది. ఇప్పుడు ఆ నెయ్యి ఎక్కడిది? పాలలోదే. కనపడిందా ముందే? పరిశ్రమ చేస్తే కనపడింది. పాలలోని నెయ్యి పరిశ్రమ చేస్తే పైకొచ్చినట్టు, పాలకన్న వేరుగా అనిపించినట్టు, కానీ పాలలోనే ఉన్నట్టు బ్రహ్మమును కూడా విశ్వమునందే దర్శనం చెయ్యాలి. ఈ తత్వ ప్రతిపాదనమే హేమాంబరాడంబరి, ఆమె కట్టుకున్న బంగారు చీర. అందుకే ఇతర లోహముతో కలిసి వృద్ధి చెందుతున్నటువంటి తత్వాన్ని ఆవిష్కరిస్తోంది. బాహ్యంలో చూస్తే ఆమె శోభకు అది నిదర్శనం. ఏదో దైన్యంతో దీనంగా ఉండకూడదు. ఇంతమందిని పోషించగలిగిన తల్లి, అంత మహాచక్రవర్తిని, కాశీపురాధీశ్వరి చూడగానే అబ్బా నా తల్లి అన్నట్టుగా ఉండాలి. అలా ఉండకపోయినా తల్లి, కానీ ఆ శోభ, ఆ మంగళప్రదత్వం ఊహించడం చేత మనం ధన్యులం. ఎలా ఊహిస్తే అలాగే కనపడుతుంది అమ్మవారు. అది ఆవిడ గొప్పతనం. ఆవిడ మామూలు పట్టు చీర కూడా కాదు, బంగారు చీర కట్టి. అదే ఆమె వైభవాన్ని కీర్తించడం. స్తుతిపాఠముగా నిలబడాలి. అందుకే శంకరులు వేసిన మాటలకి ఎవరండి చెప్పగలిగినది? మహానుభావుడు. ఆయనలాంటి కవి ఇత పూర్వం పుట్టలేదు, ఇక పైన పుడతాడని చెప్పడం కూడా అంత తేలికైన విషయం కాదు. మళ్ళీ శంకరాచార్యుల వారే రావాలంతే. కాబట్టి నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరి ముక్తాహార విడంబమాన విలసత్వక్షోజ కుంభాంతరి. ఇందులో మళ్ళీ దర్శనంలో, స్థూల రూప దర్శనంలో రెండు విశేషాలు. కదులుతున్నవి కొన్ని కనపడుతున్నాయి. ఏమిటి కదులుతున్నవి? ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి. ఇది మీరు వినేటప్పుడు కొంచెం పవిత్రమైనటువంటి హృదయంతో వినాలి. ఆమె యొక్క వక్షస్థలం మీద ముత్యాల పేర్లుతో కూడుకున్నటువంటి హారం ఒకటి ఉన్నది. పెద్ద ముత్యాల హారం ఆవిడ వేసుకుంది. లోకంలో ఎన్ని హారాలు లేవు, ఇన్ని రత్నాల హారాలు లేవు. లలితా సహస్రంలో రత్నగ్రైవేయ చింతాకలోలముక్త ఫలాన్విత లేదా, కామేశ్వర ఏదో కామేశబద్ధ మంగళ్య సూత్రశోభిత కంధరా లేదా. ఇవి కాకుండా శంకరాచార్యుల వారు కేవలం ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి. అమ్మవారి మెడలో ముత్యాల హారం నాకు కనపడుతోంది. అది ఏదో ఒక్క పేట అనుకోండి. అంత బాగా కనపడిందా అంటే చెప్పడం కష్టం. అంటే అనేక పేటలుగా ఏదో ఇలా 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 ఉందనుకోండి, చూడగానే కంటిని ఆకర్షిస్తుంది, అందంగా ఉంటుంది. అలా ఆవిడ ఒక ముత్యాల హారాన్ని వేసుకుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.